అలా అడగడం నాకు నచ్చదు అంటున్నారు శిరీష్. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే నా సినిమాని ప్రమోట్ చేయమని అన్నను ఎప్పుడూ అడగలేదు. ఇప్పటి వరకు నటించినటువంటి సినిమాల్లో ఒక్క క్షణం ఆడియో ఫంక్షన్కి మాత్రమే అన్నయ్య హాజరయ్యారు. నా సినిమా గురించి ట్వీట్ చేయమని అడగడానికి కూడా ఇష్టపడను. నా ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి తనని సంప్రదించకూడదు అని చెప్పి పాలసీ పెట్టుకున్నాను. గతంలో హిందీ మ్యూజిక్ వీడియో చేశా. వేరే రాష్ట్రానికి వెళ్తున్నా కదా, కాస్త ప్రమోట్ చేయమని అడుగుదాం అనుకున్నా, కానీ నేను అది కూడా వద్దనుకున్నాను. ఎందుకంటే నా వెనక ఉండి ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి భావన ప్రేక్షకులకు కలుగుతుంది అనిపించింది. అదృష్టవశాత్తు ఆ వీడియో 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. అప్పుడు కంగ్రాట్ చేస్తూ ట్వీట్ చేశారు. నా గత సినిమా ఊర్వశివో రాక్షసివో ప్రమోషన్స్కి కూడా పిలవలేదు, సక్సెస్ మీట్కు మాత్రమే పిలిచాను అని చెప్పానన్నారు. 2022లో రిలీజ్ అయినటువంటి ఊర్వశివో రాక్షసివో తర్వాత శిరీష్ మళ్ళీ ఈ సినిమాలో కనిపించలేదు. ఆయన నటించినటువంటి రీసెంట్ మూవీ బడ్డీ స్టూడియో గ్రీన్ పతాకంపై తెరకెక్కింది. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వాన్ని వహించగా కేఈ జ్ఞానవేల్ రాజా దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆగస్టు 2న బడ్డీగా మన ముందుకు రాబోతున్నారు. బడ్డీతో శిరీష్.